కేవలం 500 సబ్స్క్రైబర్స్ తో యూట్యూబ్ లో ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించటం ఎలా? ఇది వినడానికి షాకింగ్ గా ఉన్నా కూడా ఇది నిజం. యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ కొత్త అప్డేట్ చిన్న క్రియేటర్స్ కి ఇదొక వరం అనే చెప్తాను. ఇంతకీ ఈ 500 సబ్స్క్రైబర్స్ అప్డేట్ ఏంటి? దీని నుంచి మనం కమిషన్స్ ఎలా జనరేట్ చేసి ఇన్కమ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనేది విత్ ప్రాక్టికల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్య. మన ఛానల్ 50K కి దగ్గరలో ఉంది. కొత్తగా ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి అప్డేట్. బికాస్ ఎందుకంటే ఇన్కమ్ అనేది చాలా ఎర్లీ స్టేజ్ లో మీకు స్టార్ట్ అవుతుంది. అది కూడా బల్క్ లో వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఈ అప్డేట్ వచ్చేసి నాకు ఆల్రెడీ 3-4 months బ్యాకే తెలుసు. లాస్ట్ వీక్ ఒక వీడియో చేయడం జరిగింది. షార్ట్ వీడియోస్ కి ఎన్ని వ్యూస్ వస్తాయి, ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఆ వీడియోలో నేను ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు యూట్యూబే అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది అనమాట ఈ అప్డేట్. సో ఇప్పుడు ఈ అప్డేట్ ఏంటి అనేది చెప్తాను. సో ఫస్ట్ మన ఛానల్ మినీ మానిటైజేషన్ అయితే అవ్వాలి. మినీ మానిటైజేషన్ ఎలా అవుతుంది మన ఛానల్ అంటే, మన ఛానల్ కి 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 500 సబ్స్క్రైబర్స్ తో పాటు షార్ట్ వీడియోస్ ఒక వ్యూస్ వచ్చేసి 3 million వ్యూస్, లేదా లాంగ్ వీడియోస్ నుంచి 3000 గంటల వాచ్ టైం, ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్లస్ 500 సబ్స్క్రైబర్స్ ని మీరు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసినట్లయితే అప్పుడు మీరు మీ ఛానల్ మినీ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయితే అవ్వటం జరుగుతుంది అనమాట. ఒకప్పుడు మనకు మినీ మానిటైజేషన్ కి మనం ఎలిజిబుల్ అవుతే యూట్యూబ్ మనకి ఏమి ఇచ్చేది అంటే ఓన్లీ సూపర్ స్టిక్కర్స్, సూపర్ చాట్స్, మెంబర్షిప్స్ ఇవి మాత్రమే మనకు ఇచ్చేదన్నమాట. వీటి నుంచి మాత్రమే మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యేది. ఎవరైనా మన వీడియోస్ నచ్చి మెంబర్షిప్ తీసుకుంటేనే, లేదా మన వీడియోస్ నచ్చి ఎవరైనా సూపర్ చాట్ చేస్తేనే మనకు ఇన్కమ్ అనేది వచ్చేది. కానీ ఇప్పుడు మినీ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయిన తర్వాత వీటితో పాటు యూట్యూబ్ మనకు ఈ యూట్యూబ్ షాపింగ్ ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగిందనమాట. సో దీని వల్ల యూజ్ ఏంటి అంటే, మనం ప్రోడక్ట్స్ ని ట్యాగ్ చేస్తాం మన వీడియోస్ కి. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ లింక్స్ మీద ఎవరైనా ట్యాప్ చేసి ఏదైనా బై చేస్తే మనకు కమిషన్స్ అయితే రావటం జరుగుతుంది అనమాట. కమిషన్స్ వస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఎవరు ఎన్ని కొంటారు, ఏం కొంటారు, ఏ ప్రోడక్ట్ కి ఎంత కమిషన్ వస్తుంది అనేది ఎవరు గెస్ చేయలేరు. కాబట్టి ఎంతో ఇన్కమ్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. లాస్ట్ వీక్ నేను ఒక వీడియో చేశాను, షార్ట్ వీడియోస్ కి ఎన్ని వ్యూస్ వస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ఇలా ప్రోడక్ట్స్ ట్యాగ్ చేయటం వల్ల ఒక సిస్టర్ కి 50K 50,000 అమౌంట్ అయితే రావటం జరిగింది. 44K అయితే వచ్చింది. అలా ఎంతైనా రావచ్చు అనమాట. 44K ఇన్కమ్ అయితే రావటం జరిగింది. సో మీరు హ్యాపీగా ఈ ఆప్షన్ ని యూటిలైజ్ చేసుకోండి. యాక్చువల్ గా ఈ షాపింగ్ ఆప్షన్ కూడా మనకి ఎప్పుడు ఇచ్చేవాళ్ళు యూట్యూబ్ అంటే, 10K సబ్స్క్రైబర్స్, 10,000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఈ షాపింగ్ ఆప్షన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి, మనకు ఇన్కమ్ ఇంకా ఫాస్ట్ గా వచ్చేలాగా యూట్యూబ్ అయితే ఈ అప్డేట్ అయితే ఇవ్వటం జరిగిందనమాట. సో చాలా మంచి అప్డేట్ కదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మనకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కమ్ కంటే కూడా ఈ షాపింగ్ ఇన్కమే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. బికాస్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ చూపిస్తారు, సపోజ్ ఈ సెల్ ఉంది లేదా ఈ బోర్డు ఉంది. సో ఫ్రెండ్స్, ఈ బోర్డు బాగుంది తీసుకోండి అని చెప్పేసి నేను వీడియో చేసి పెట్టాననుకోండి, మీరు ఈ బోర్డు కానీ ఏదైనా బై చేస్తే నాకు కమిషన్స్ వస్తాయి. సో అలా ఇన్కమ్ అనేది మంచిగా ఉంటది. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, మీరు ఒకవేళ మినీ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయ్యారు, మీ ఛానల్ మినీ మానిటైజేషన్ అయింది అనుకుంటే, షాపింగ్ ఆప్షన్ వెంటనే ఇచ్చేస్తున్నాడు. మీరు ఎనేబుల్ చేసుకోండి. షాపింగ్ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీకు ట్యాగ్ ప్రోడక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేసి మీరు ప్రోడక్ట్స్ అనేవి ట్యాగ్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్స్ ట్యాగ్ చేసే విషయంలో కూడా మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మీ వీడియోలో ఉండే ప్రోడక్ట్స్ మాత్రమే ట్యాగ్ చేయాలి. వేరేవి ఏవైనా మీరు వీడియోలో లేనివి ట్యాగ్ చేశారనుకోండి, యూట్యూబ్ తీసుకున్నా రిమూవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఏం కనిపిస్తుంది, నేను కనిపిస్తున్నా, మైక్ కనిపిస్తుంది, నా డ్రెస్, బోర్డు, ఈ ఏమంటాం పెన్ను, సో ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలా వీడియోలో కనిపించేటివి మాత్రమే మీరు ఎన్నైనా ట్యాగ్ చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు మీకు ఇన్కమ్ అనేది మంచిగా వస్తుంది ఎవరైనా బై చేస్తే. సో ఇలా ఇన్కమ్ అనేది ఎర్లీ స్టేజ్ లోనే స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఈ షాపింగ్ ఆప్షన్ రిలేటెడ్ గా మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ప్రోడక్ట్స్ ఎలా ట్యాగ్ చేయాలి కానీ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ చేయండి. మీ ఛానల్ ఏ స్టేజ్ లో ఉంది అనేది కూడా కమెంట్ చేయండి. ఫాస్ట్ గా మానిటైజేషన్ చేసుకోండి గైస్. ఈవెన్ మీరు
మినీ మానిటైజేషన్ కి వచ్చినా కూడా ఇన్కమ్ అనేది తొందరగా స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి తొందరగా మీరు మానిటైజేషన్ దాకా ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి. కావాలంటే ఆ వీడియోస్ ని కూడా వాచ్ చేయండి. మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు? స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారా? ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? మీకు మినీ మానిటైజేషన్ అయిందా? షాపింగ్ ఆప్షన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవి కూడా మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి హైప్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.